వర్షాకాలంలో మీ గులాబీ మొక్కలకు బోలెడన్ని పూలు రావాలంటే ఈ 8 చిట్కాలు పాటించండి. వర్షాకాలంలో గులాబీ మొక్కలు పచ్చగా కనిపించినా చాలామందికి పూలు మాత్రం రావు. మరికొందరికి మొగ్గలు వచ్చినా రాలిపోతూ ఉంటాయి. అయితే దీనికి అసలు కారణం ఏంటి? ఈ సీజన్లో గులాబీలు విరివిగా పూయాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా గులాబీ మొక్కలకు ప్రతిరోజు కనీసం 5 నుంచి 6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి అందాలి. అయితే వర్షాకాలంలో మబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంతగా వెలుతురు వచ్చే ప్రదేశంలో మొక్కలను ఉంచాలి. రెండోది, కుండీలో నీరు నిల్వ ఉండకూడదు. వేర్లు ఎక్కువసేపు నీటిలో ఉంటే కుళ్ళిపోతాయి. అందుకే డ్రైనేజ్ రంధ్రాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మూడోది ఏంటంటే, మట్టి పైభాగం పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయాలి. అయితే వర్షం పడుతున్న రోజుల్లో ఇలా అదనంగా నీరు పోయడం అవసరం అంతగా ఉండకపోవచ్చు. నాలుగోది, ఎండిపోయిన పూలను, బలహీనమైన కొమ్మలను కత్తిరిస్తూ ఉండాలి. దీనిని డెడ్ హెడింగ్ అంటారు. ఇలా చేస్తే మొక్క కొత్త కొమ్మలను, కొత్త మొగ్గలను త్వరగా ఇస్తుంది. ఐదోది, ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి బాగా కుళ్ళిన కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ను మితంగా వేయండి. ఇది మొక్క ఎదుగుదలకు, పూలు రావడానికి ఉపయోగపడుతుంది. ఆరవది, తెల్ల పురుగు, పేనుబంక, ఎఫిడ్స్ వంటి చీడపీడలు ఉన్నాయేమో వారానికి ఒకసారి ఆకుల కింద భాగాన్ని కూడా బాగా పరిశీలించండి. మొదట్లోనే గుర్తిస్తే నియంత్రించడం చాలా సులభం. ఏడోది, మొక్క చుట్టూ గాలి బాగా తిరిగేలా చూడాలి. చాలా దగ్గరగా కుండేలు పెట్టిస్తే తేమ ఎక్కువై ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎనిమిదోది, నత్రజని ఎక్కువగా ఉన్న ఎరువులను అధికంగా వేస్తే ఆకులు బాగా పెరుగుతాయి, కానీ పూలు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సమతుల పోషకాలు ఉన్న ఎరువులను మితంగా ఉపయోగించాలి. గులాబీలు బాగా పూయాలంటే ఎక్కువ నీరు కాదు, ఎండ, సరైన డ్రైనేజ్, క్రమం తప్పకుండా కత్తిరించడం, మితమైన సేంద్రియ ఎరువులు, చీడపీడల నియంత్రణ చాలా ముఖ్యం. మరి ఈ చిన్న టిప్స్ పాటిస్తే వర్షాకాలంలో మీ గులాబీ మొక్కలు పూలతో కలకల్లాడుతూ ఉంటాయి.